హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. సన్నగా పైపింగ్ అయితే వేసా హ్యాండ్స్కి, నెక్కి మొత్తము. ఇప్పుడు దీనికి వర్క్ చేయాలన్నమాట. సింపుల్గా చేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాను. అది సింపుల్గా అయిద్దా, హెవీగా అయిద్దా అనేది మీరే చూడండి. ఫస్ట్ అయితే సన్న పూసలు పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను, కుట్టాను. స్టిచ్చింగ్ అనే వస్తుందన్నమాట. ఫస్టు ఒక లైన్ పూసలు కుట్టాను, ఒక లైన్ వచ్చేసి పూసలు వేసి కుట్టాను, ఆ తర్వాత లైన్ వచ్చేసి మళ్ళీ పూసలు కుట్టాను అనమాట. అట్టా 3 లైన్స్. ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇట్లా స్టిచ్చింగ్ చేశాను. మగ్గం వర్క్కి మనకి ఆ సైడ్ అనేది గొలుసు కుట్టు వచ్చింది కదా, అలా కాకుండా నేను గోటేసుకున్నాను సింపుల్గా, ఇంకా బాగా కనిపించిద్ది అని చెప్పేసి. మగ్గం వర్క్ కాకుండా నార్మల్ నీడిల్తో నేను స్టిచ్చింగ్ అయితే కుట్టడం అయితే చేస్తున్నాను. నా బ్లౌజే ఇది, కస్టమర్స్ది ఏం కాదు. కుందన్స్ అంటించుకున్న, రెడ్ కుందన్స్. శారీ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. కుందన్స్ అంటించేసి వాటికి కూడా చుట్టూ పూసలు కుట్టే నా కుందన్స్ హోల్స్ ఉన్న కుందన్స్ అనమాట, ఐరన్ కుందన్స్ కాదు. వాటికి నేను కుట్టేసుకున్నాను. తర్వాత పూసలతో రౌండ్గా కుట్టేసుకుని ఈ వైట్ పూసలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇవన్నీ సిల్వర్ పూసలు అనమాట. సిల్వర్ పూసలు, వైట్ పూసలు పెట్టి జాకెట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకే అర్థమైద్ది. ఇంకా ఈ జాకెట్ గురించి నేను మీతో అయితే చాలా మాటలు అయితే చెప్పాలి. ఇప్పుడు వరకు అయితే ఇది స్టిచ్చింగ్ అయింది, ఇంకా నెక్ అయితే అయిపోయింది అనమాట. ఆ పూసలు వేసే వరకే కొంచెం మిగిలింది. ఈ పూసలు వేసి నేను కొనుక్కొచ్చి ఒక 6-7 సంవత్సరాలు పై మాటే, కానీ ఒక సంవత్సరం తక్కువైతే కాదు. అప్పుడు తీసుకొచ్చాను. ఇయర్ రింగ్స్ బుట్టలు అవన్నీ చేశారు కదా, అప్పుడు చేద్దామని తీసుకొచ్చాను. గాజులు, బుట్టలు అవన్నీ అప్పుడు టైంలో తీసుకొచ్చి అప్పటి నుంచి జాగ్రత్తగా, అంతకన్నా ముందు కూడా ఉండే నా దగ్గర కొన్ని మెటీరియల్స్ అయితే. మనకి ఏదన్నా ట్రెండ్లో ఉందంటే మనం కూడా ట్రై చేద్దామని అదొక పిచ్చి అనమాట నాకు. ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్లో ఏది ఉంటే అది తీసుకొచ్చి పెడతాను. ఒక్కోసారి టైం కుదరదు, కొన్ని అయితే చేస్తుంటా, కొన్ని మిగిలిపోయి అలా పెడుతుంటా. ఇదైతే 1 మీటరే తీసుకొచ్చి ఆ రోజు నేను కుట్టడానికి అనేది తీసుకురాలేదు, స్టోన్ లేస్ తీసుకున్నాను. ఈ పూసలు లేసి నచ్చి తీసుకొచ్చాను అనమాట. అప్పటి నుంచి నాకు దేనికి ఆ లేస్ అనేది నాకు అస్సలు యూస్ అవ్వలేదు, మొత్తానికి పక్కన పెట్టుంచాను. అట్లాగే ఉందన్నమాట. ఇప్పటికైతే దాంతో అవసరం వచ్చింది, కానీ 1 మీటరే ఉంది. నెక్ వరకు వచ్చి ఆ కొంచెం మిగిలిందనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి లేదు. ఈరోజు అయితే సండే అనమాట, నేను ఇది కుట్టేటప్పుడు. కానీ ఆ రోజు షాప్లో ఉంటాయో లేవో అని చెప్పేసి ఇంట్లో సన్న పూసలు ఉన్నాయన్నమాట, సన్నవి వైట్ పూసలు. ఇది కూడా ఎప్పుడో బ్లౌజ్కి వర్క్ చేసుకున్నప్పుడు తీసుకొచ్చుకున్న పూసలు అయితే ఉన్నాయి. ఆ పూసల్ని సేమ్ మనకి పూసలేసులో ఎంత సైజు పూసలు ఉన్నాయో అదే సైజు పూసలు ఉంటే అవైతే కుట్టేశాను. నెక్కి దీనికి డిఫరెన్స్ దగ్గర చూస్తే కానీ డిఫరెంట్ అనేది తెలియదు అనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఒక లైన్ అయితే సిల్వర్ పూసలు కుట్టాను, ఒక లైన్ అయితే తెల్ల పూసలు కుట్టేసుకుంటున్నాను, సన్న పూసలు. ఇవి కుట్టాక మళ్ళీ ఇంకో లైను వైట్ పూసలు అంటే సిల్వర్ కలర్ పూసలు అనమాట. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అలా ఉంటాయి కదా, ఈ సిల్వర్ కేవలం ఈ సిల్వర్ కలర్ విజయవాడ అయితే నేను ఈ పూసలు చీరాలో దొరకసార్లు షాప్కి వెళ్ళాను అసలు తెచ్చుకుందామని. అది కూడా నా దగ్గర అయితే చీరాలో నేను ఎక్కడ అడిగినా లేవని చెప్పాను. నేను విజయవాడ వెళ్ళానని చెప్పా కదా, ఈ మధ్య 1 year అవుతుంది వీడియోలో, 1 సంవత్సరం అవుతుంది. నేను ఏదన్నా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే దీనికి ఏదన్నా మోడల్ పెట్టుకోవాలి, అది బాగుండాలి. ఎందుకంటే వర్క్ మనకు వచ్చు కాబట్టి అది చూడడానికి లుక్ బాగుండాలి, అందరి కళ్ళల్లో మన బ్లౌజ్ అనేది పడాలని అట్లా చాలా బాగా ఆలోచించి ఏ మోడల్ పెట్టుకోవాలి ఏంటని ఎక్కువ శాతం ఆలోచించి నా బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటే, ఈ బ్లౌజ్ అని కాదు ఏదైనా. ఇది కొంచెం పట్టు చీర అనమాట, కొంచెం అంటే మరీ కాస్ట్లీ ఏం కాదు, పట్టు చీర అనమాట. పట్టు చీరకి దానికి తగ్గ వర్క్ అయితే చేసుకోవాలి. మోడల్స్ అయితే చాలా చూశాను, ఏదైనా కూడా నాకు అంతగా లుక్ అనిపించట్లేదు. ఇప్పుడు ట్రెండ్లో ఉంది, మగ్గం వర్క్ బాగా ట్రెండ్లో ఉంది కదా, ఇంకా మన దానికి కూడా బయట చేపిద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే మనమే చేసుకుందాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటా ఈ పండక్కి అనుకుంటా పెళ్ళిళ్ళు కానీ వాయిదా వేసుకుంటా. ఇప్పటికైతే నేను ఈ పూసలు తెచ్చింది కూడా నేను వేరే డిజైన్కి అనమాట. ఈ పూసలు కూడా నేను తీసుకోవాలనుకున్న సైజ్ అయితే లేవు, లావు పూసలు ఉన్నాయి కానీ సన్నగా ఉన్న పూస అయితే నాకు దొరకలేదు. ఇంకా నాకు దొరికినట్లు ఇదే సన్నమే, ఇంకా సన్నమే అంటే షుగర్ బీట్స్ అంటారు కదా, అంత సన్నవి అడిగితే వాళ్ళు ప్యాకెట్ మొత్తం తీసుకోవాలన్నారు, 370 అట్లా చాలా ఉన్నాయి. అన్ని పూసలు తెచ్చుకుంటే నాకు వేస్ట్ అయిపోతాయి కదా. నేనైతే 50 grams తెచ్చాను, వాళ్ళు 10 గ్రాములు 20 గ్రాములు ఇవ్వనన్నారు. అది కూడా నాకు మంచిదైంది. నేను తీసుకొచ్చిన 50 గ్రాముల పూసలు మొత్తం నా బ్లౌజ్కి సరిపోయినాయి అనమాట.
ఒకటి 2 పూసలు మిగిలినవి కానీ అస్సలు మొత్తం పూసలు మొత్తం స్టిచ్చింగ్ కుట్టేశాను నేను. హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ మొత్తము. నేను వేసింది కూడా బార్డర్ లాగా ఇప్పుడు కుడుతున్నాను కదా, ఒక లైను సిల్వర్ పూసలు, మళ్ళీ వైట్ పూసలు, మళ్ళీ సిల్వర్ పూసలు, ఇంతవరకే వేసింది. మొత్తం ఒక 50 గ్రాముల పూసలు పట్టినాయి. ఆ ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా అది పెద్ద ప్యాకెట్ అనమాట, దగ్గర దగ్గర 1/2 kg అట్లా ఉంటాయి. ఇవి వచ్చేసి మలబార్ కాయలు అనమాట. ఇంటి ఎదురోళ్ళకి చెట్టుకుంటే మా వారికి ఇచ్చారంట, మా వారు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇంకా పండుతి రెడ్ షేడు ఇంకా బ్లాక్ కలర్ అట్లా వస్తాయి, కానీ వాళ్ళు పిందిలే కోసేసారు. తీసుకొచ్చేస్తే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ అయితే మాత్రం మనం బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో కాయలు వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. ఈ పూసలతో 50 గ్రామ్స్ పూసలు పట్టినాయి అని చెప్తున్నాను కదా. మొత్తానికి నా బ్లౌజ్కి నేను ఒక డిజైన్ అనుకొని 3 సైజెస్ తెచ్చాను. 3 సైజులు, 3 50 గ్రాములు 50 గ్రాములు తీసుకొచ్చాను. ఆ 2 సైజులు అయితే పక్కన పెట్టేసా. మళ్ళీ జాకెట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను యూట్యూబ్లో చూసాను అనమాట, ఏమన్నా నెక్ డిజైన్స్ కనిపిస్తాయేమో సింపుల్ అని. మొత్తానికి ఈ డిజైన్ అయితే కనిపించింది. ఇదైతే మనకు సింపుల్గా ఉంది. అందుట్లో మనకి శారీ కలర్ కూడా వస్తుంది కదా, ఓన్లీ సిల్వర్ పూసల వరకు అయితే నాకు ఈ బార్డర్లో బ్యాక్ నెక్కి అయితే ఓకే, కానీ ఈ బార్డర్కి వచ్చేసరికి మళ్ళీ సిల్వర్ మొత్తం సిల్వర్ పూసలో కుట్టామంటే బార్డర్ లుక్ ఉండదు కదా. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే బాగుండిద్ది. నేను చూసిన డిజైను పూసలు తేక ముందు చూసింది, ఇంకా పూసలు తీసుకొచ్చాక ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ నచ్చింది ఫస్ట్ నాకు. ఇంకా అన్నీ ఇంట్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి అన్నమాట. ఈ సిల్వర్ కలర్ పూసలు ఒక్కటే నేను తీసుకొచ్చింది. ఆ వైట్ పూసలు కానీ ఈ రెడ్ కుందన్స్ కానీ ప్రతి ఒక్కటి నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. అంటే అంతకుముందు బ్లౌజెస్కి వర్క్ చేసుకున్నప్పుడు తీసుకొచ్చినాయి అనమాట. అవన్నీ ఇంట్లో ఉంటే ఇంకా మనకి అన్ని మెటీరియల్స్ ఉంటే మన బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయిపోద్ది కదా. బ్లౌజు స్టార్ట్ చేశాను, స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కటి. కాకపోతే లాస్ట్న మాత్రం కొంచెం టెన్షన్గా అసలు కదలకుండా కుట్టాను అనమాట. సండే నేను స్టిచ్చింగ్ లాస్ట్ రోజు ఈ పూసలేసి అయిపోయింది, పూసలు కుట్టేసా కదా. తర్వాత వచ్చేసి ఈ కుందన్స్ అయిపోయినాయి అనమాట. కుందన్స్ నేను అక్కడక్కడ బూటీస్, చిన్న చిన్న బూటీస్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి కుట్టుకుందాం అనుకున్నా, అక్కడ వచ్చేసి కుందన్స్ అయిపోయినాయి. ఈ సిల్వర్ కలర్ పూసలు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉండే. ఇదే లాస్ట్ అనుకుంటా కుట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇగో లాస్ట్ది కుడుతున్నాను. అయిపోతాయేమో అని చెప్పేసి మొత్తానికి ఎలాగైనా నా బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. హ్యాంగింగ్స్ కూడా ఇంట్లో ఉన్నాయి, కస్టమర్స్కి మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా, హ్యాంగింగ్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. ఇలా రెడీ అయిపోయింది అనమాట నా బ్లౌజు. హ్యాండ్కి అయితే చాలా చక్కగా కుదిరినాయి. నెక్కే కొంచెం కొన్ని దగ్గరగా అయినాయి. నేను నెక్కుకి లెంత్ కొలవలేదనమాట, ఉరామరికిన పెట్టేశాను. హ్యాండ్స్కి అయితే కొలిసి పెట్టాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్